Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 57 between Sunrisers Hyderabad and Lucknow Super Giants. ఇది ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఎందుకంటే రెండు టీమ్స్ సేమ్ టు సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నాయి. నెట్ రన్ రేట్లో కొంచెం ముందుంది సన్ రైజర్స్, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎందుకంటే రెండు టీమ్స్ 11 మ్యాచ్లు ఆడే, 11 మ్యాచ్లు. దాంట్లో వాళ్ళకి 12 పాయింట్స్ ఉన్నాయి, 12 పాయింట్స్ ఈచ్. సో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దే కెన్ అఫోర్డ్ టు లూజ్ 1 మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ గెలవడం రెండు టీమ్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ మ్యాచ్లో గెలిచిన టీము 2 పాయింట్స్ తెచ్చుకుని 14 పాయింట్స్తో ముందుకు వెళ్ళడమే కాకుండా, ప్లే ఆఫ్స్కి దగ్గరగా వెళ్ళడమే కాకుండా, తమకి సమీప ప్రత్యర్థిగా, కంటెండర్గా, ప్లే ఆఫ్స్తో తమతో పోటీ పడుతున్న ఒక టీంని కిందకి నొక్కినట్టుగా, తొక్కినట్టుగా కూడా అవుతుంది. సో డబుల్ ధమాకా మీకు గెలవడంతో పాటు మీ ఒకానొక ప్రత్యర్థిని మీరు దెబ్బతీసినట్టు కూడా అవుతుంది. అందుకని దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద టీమ్స్. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆఫ్ ఏ క్రాకర్ జాక్ ఆఫ్ ఏ కాంటెస్ట్ కదా. అలాంటి ఒక పోటీ ఉండే అవకాశం ఉంది. వేదిక మన ఉప్పల్ స్టేడియం, అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నిన్న హైదరాబాద్లో మామూలు వర్షం పడలేదు, కొండపోతంటారే, ఇట్ రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్. భయంకరమైన డౌన్ పవర్ చూసాం. ట్రాఫిక్ ఎక్కడెక్కడ నిలిచిపోయింది, రోడ్స్ అన్నీ కూడా జలమయం అయిపోయాయి. అండ్ ఉప్పల్ స్టేడియం ఫొటోస్ కూడా మనకి ట్విట్టర్లో వాటిలో మీరు చూసే ఉంటారు. అక్కడ కూడా వర్షం పడింది, మనకి ఫుల్ కవర్స్ లేవు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేస్తారు, స్టేడియంలో నానా హంగులు క్రియేట్ చేస్తారు, సీట్లు మారుస్తారు, అన్నీ మారుస్తారు. కవర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మీకు వైజాగ్ లాంటి స్టేడియంలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగవు, అక్కడ కూడా ఫుల్ కవర్స్ ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్లో ఉన్నాయి, చాలా చోట్ల ఫుల్ కవర్స్ ఉన్నాయి. ఫుల్ కవర్స్ ఉంటే ఏంటంటే, ఈరోజు వర్షం కనుక పడకపోతే మ్యాచ్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫుల్ కవర్స్ లేనప్పుడు కొంత సాగి ఏరియాస్ ఉండే అవకాశం, కొన్ని చోట్ల ఇంకా బురదతో ఉండే అవకాశం ఉంది. మామూలుగా ఇది ఎండాకాలం కాబట్టి సమస్య ఉండదు, మళ్ళీ వర్షం రాకపోతే ఈరోజు కనుక. నిన్న వర్షం తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. నైట్ మాత్రం వర్షం పడింది. ఎండ బ్రహ్మాండంగా కాస్తే డ్రై అవుతుంది, గ్రౌండ్ అవుట్ఫీల్డ్ డ్రై అవుతుంది. కానీ హైదరాబాద్లో ఏంటంటే ఇది శాండ్ బేస్డ్ కాదు. ఇప్పుడు శాండ్ బేస్డ్ అవుట్ఫీల్డ్స్ ఉన్నవి, ముఖ్యంగా సముద్రం ఒడ్డున ఉండే గ్రౌండ్స్లో ఏమవుతుందంటే, వర్షం ఆగిన కొంతసేపటికి తొందరగా డ్రై అయిపోతుంది శాండ్ కనుక ఉంటే. కానీ శాండ్ హైదరాబాద్లో శాండ్ బేస్డ్ కాదు. నాకు 2017లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన T20 ఇంటర్నేషనల్ థర్డ్ T20 నాకు బాగా గుర్తు. ఫైనల్ T20 ఆఫ్ ది సిరీస్. దాన్ని నేను ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ బాక్స్లో కూర్చున్నాను. మ్యాచ్ కోసం అందరూ, T20 అంటే ఫుల్ స్టేడియం వస్తారు కదా. అప్పుడు ఆ రోజు యాక్చువల్గా మ్యాచ్ రోజున వర్షం పడలేదు. అంతకుముందు కొన్ని రోజులకు వర్షం పడుతూ వచ్చింది. మ్యాచ్ రోజున దెర్ వాజ్ నాట్ ఈవెన్ అ డ్రాప్ ఆఫ్ రెయిన్. అయినా కూడా దట్ మ్యాచ్ గాట్ అబాండెడ్. మ్యాచ్ చివరి దాకా అందరూ స్పెక్టేటర్స్ అందరూ వచ్చిందో, ఇది కదా ఎస్సీఏ చేసి నిర్వాహకం. ముందే డిసైడ్ చేసుకుని ఉండాల్సింది. ముందే అంపైర్స్తో తర్వాత గ్రౌండ్స్మెన్తో కన్సల్ట్ చేసి ముందే దాన్ని రద్దు చేయలేదు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ప్లేయర్స్ వర్ ప్రాక్టీసింగ్. బట్ ఐ హ్యావ్ సీన్ ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీసింగ్ విత్ దర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్నారు. అందరూ రైట్ హ్యాండర్స్ మన దగ్గర. అప్పుడే అర్థమైంది మ్యాచ్ జరగలేదు. సో మ్యాచ్ జరగాల్సిన టైం కల్లా దాన్ని అంపైర్స్ ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసి, ఎందుకంటే ఇక్కడ మంచి ఎండ కాయకపోతే ముందు రోజు వర్షం పడినా హైదరాబాద్లో ప్రాబ్లం ఉంటుంది. హైదరాబాద్ ఆ గ్రౌండ్ అవుట్ఫీల్డ్లో ఉండే లక్షణం ఏంటంటే తొందరగా డ్రై కాదు. సో ఆ ప్రమాదం ఉంది. అది ఈరోజు కూడా వర్షం థ్రెట్ ఉంది. ఈవినింగ్ 5 o'clockకి వర్షం పడవచ్చు, థండర్ స్టార్మ్స్ కూడా నిన్నట్లాగే. హైదరాబాద్లో యూజువల్గా ఏంటంటే వర్షం ఈవినింగ్ టైంలో పడడం, ట్రాఫిక్ జామ్ అవడం, ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. సో ఈవినింగ్ వర్షం కూడా ఒక ఫోర్కాస్ట్ కూడా ఉంది. రాబోయే 3-4 రోజులు కూడా వర్షాలు పడతాయని చెప్పి వెదర్ మెన్ చెప్తున్నారు. బట్ ఈ నేపథ్యంలో మనకి కొంచెం ఇంత ఇంపార్టెంట్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్కి వర్షం ప్రమాదం అయితే పొంచి ఉంది. లెట్ us హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. గ్రౌండ్స్మెన్ కూడా ఈరోజు మార్నింగే వర్షం లేకుండా ఎండగాస్తే ఏ బాధ ఉండదు. ఎండగాస్తే చాలా వరకు, ఎందుకంటే తీవ్రమైన రోడ్డు మీద ఆమ్లెట్ వేసుకునేంత ఎండగాస్తుంది హైదరాబాద్లో ఇన్ జనరల్. సో ఆ నేపథ్యంలో తొందరగా గ్రౌండ్ డ్రై అవుతుందని చెప్పి గ్రౌండ్స్మెన్ కూడా రెడీ చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? 4 మ్యాచెస్ జరిగాయి, దాంట్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి టీమ్స్ గెలిచాయి. ఒక్క మ్యాచ్ చెన్నైతో జరిగిన మ్యాచ్లోనే
సెకండ్ బ్యాటింగ్ చేసే టీం గెలవడం చూసాం. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మనకు 200+ స్కోర్ రాలేదు, మిగతా అన్నిసార్లు 200+ స్కోర్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఇక్కడ ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 201 చేసినా ఆల్మోస్ట్ దాన్ని చేస్ డౌన్ చేసినంత పని చేశారు. సో పిచ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫుల్ ఆఫ్ రన్స్. ఈసారి కూడా ఎక్స్పెక్ట్ సమ్ ఫైర్ వర్క్స్ అని చెప్పి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అనడం జరిగింది. సో మరొక రన్ ఫెస్ట్ మనం చూసే అవకాశం ఉంది వర్షం లేని సందర్భంలో. అవుట్ఫీల్డ్ అయితే మామూలుగా అంత ఫాస్ట్గా ఉండదు, ఎందుకంటే అవుట్ఫీల్డ్ కాస్త వెట్గా ఉంటే బాల్ విల్ ట్రావెల్ స్లోలీ. బట్ అదర్వైజ్ ఐ థింక్ మళ్ళీ ఒక బిగ్ రన్ ఫెస్ట్ చూసే అవకాశం మనకి కనిపిస్తుంది. ఈ రెండు టీమ్స్ మధ్య రికార్డు కనుక చూస్తే ఎల్ఎస్జికి ఫుల్ ఫేవర్గా ఉంది. 3 మ్యాచ్లు ఆడారు ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు. ఎల్ఎస్జి కొత్త టీం కదా, 3 మ్యాచ్లో 3 ఎల్ఎస్జినే గెలిచింది. సో రికార్డుని తిరగరాయాలి హైదరాబాద్ టీం. ఫస్ట్ టైం ఎల్ఎస్జి మీద గెలవాలి. లాస్ట్ టైం ఒక్కసారి ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్స్ ఆడాయి, అప్పుడు 180 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్, బట్ దాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ ఆల్ ద పీపుల్ ప్రేరక్ మన్కడ్ వాజ్ ది హీరో. 60 ఎంతో కొట్టి అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అప్పుడు గెలుచుకున్నాడు. సో ఎల్ఎస్జికి అగేన్స్ట్గా సన్ రైజర్స్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. మన టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? మీరు కనుక ఒక ఒపీనియన్ పోల్ పెడితే సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా 95% వాళ్ళు మార్క్ యాన్సన్ తీసేసి గ్లెన్ ఫిలిప్స్ పెట్టమని చెప్పి ఓట్ చేస్తారు. అంత గ్లెన్ ఫిలిప్స్ లేకపోవడం, మార్క్ యాన్సన్ 2 మ్యాచ్ల్లో బౌలర్ రన్స్ ఇచ్చేయడం మీద చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. సో మార్క్ యాన్సన్ లాస్ట్ మ్యాచ్లో కూడా 3 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చాడు. సో అలాంటి నేపథ్యంలో మార్క్ యాన్సన్ కంటిన్యూషన్ ఇస్ ఆల్మోస్ట్ నిల్, ఛాన్సెస్ ఆర్ నిల్. మరి గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తారా, మార్క్ రన్ తీసుకొస్తారా, అయితే మరొక బౌలర్ కావాలనుకుంటే ఫజల్ హక్ ఫరూకి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కదా అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను తీసుకొస్తారని చూడొచ్చు. కానీ గ్లెన్ ఫిలిప్స్కే ఎక్కువ ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఈ మ్యాచ్లో వర్షం ప్రమాదం ఉంది. ట్రంకేటెడ్ మ్యాచ్ అంటే మ్యాచ్ కుదిస్తే కనుక ఈ యొక్క ఎక్స్ట్రా బ్యాటర్ విల్ బీ ఆఫ్ గ్రేట్ యూస్. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా బౌలర్ కంటే కూడా ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే ఏంటంటే మీకు తక్కువ ఒక 10 ఓవర్ల ఆట ఉందనుకోండి, ఆ 10 ఓవర్లో ఉన్న బ్యాటర్స్ చాలా ఫ్రీడమ్తో ఆడే అవకాశం ఉంటుంది, బికాస్ లాంగర్ బ్యాటింగ్ లైనప్. సో గ్లెన్ ఫిలిప్స్ కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సన్ రైజర్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సరైన స్పిన్నర్ లేకపోవడం. షాబాజ్ ఇస్ బ్యాటింగ్ వెల్, బట్ బౌలింగ్లో అతను అంత ఎఫెక్టివ్గా లేడు. సో గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ అన్నీ చేయగలడు, బ్రహ్మాండమైన ఫీల్డర్ కూడా. సో కొత్త జోష్ తీసుకొస్తాడు ఈ టీంకి. ఎందుకంటే సన్ రైజర్స్ టీం లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. గెలిచిన ఒకే ఒక మ్యాచ్, అది కూడా ఉప్పర్లోనే గెలిచారు. ఆ మ్యాచ్లో కూడా ఎలా గెలిచారు? 1 రన్ తేడాతో గెలిచారు. సో లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి వాళ్ళ ఫామ్ డిప్ అయింది. సో గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఒక ప్లేయర్ వస్తే ఒక ఎక్స్ట్రా జోష్ తీసుకొస్తాడని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గ్లెన్ ఫిలిప్స్ షుడ్ బి ద రైట్ పర్సన్. మరి అతను నెంబర్ 3లో ఆడకపోవచ్చు కాబట్టి మార్క్ యాన్సన్ ప్లేస్లో అతను తీసుకొచ్చి మయాంక్ అగర్వాల్ని కంటిన్యూ చేయాలి. మయాంక్ అగర్వాల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అండ్ గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్ ఎట్ 5 or 6 ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అది ఒక మార్క్ మనం సన్ రైజర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్ఎస్జీలో కూడా మరి క్వింటన్ డికాక్ ఫిట్ అయితే అశ్విన్ కుల్కర్ని ప్లేస్లో వస్తాడు అతను. మొహసిన్ ఖాన్కి లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయింది, ఫేస్ మీద దెబ్బ తగిలింది, బట్ కన్కషన్ సబ్స్టిట్యూట్ని వాడారు. కానీ ఫిట్నెస్ విషయంలో అలాంటి ఇబ్బంది ఉన్నట్టుగా లేదు ఆ టీంలో కూడా. మరి క్వింటన్ డికాక్ ఫిట్ కాకపోతే అశ్విన్ కుల్కర్నికి మరొక ఛాన్స్ ఇస్తారా, ఇంకేమైనా మార్పు చేస్తారనేది వాళ్ళ టీంలో చూడాలి. అదర్వైజ్ ఆ టీంలో కూడా పెద్దగా మార్పు ఉండే అవకాశం మనకి కనబడట్లేదు. నటరాజన్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దిస్ ఐపీఎల్. 15 వికెట్స్ తీశాడు, పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. దాంట్లో 9 వికెట్లు డెత్ ఓవర్స్లో తీశాడు. అదే అతని ప్రత్యేకత. డెత్ ఓవర్స్లో బుమ్రా తర్వాత అతనికి బెస్ట్ వికెట్స్ వచ్చినాయి. బుమ్రా తర్వాత యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో, పర్ఫెక్ట్గా యార్కర్స్ వేయడంలో అతనే బెటర్గా ఉన్నాడు. కొంత రన్స్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్లో కూడా, వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ హీ హాస్ బీన్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ జనరల్. సో నటరాజన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. నటరాజన్ డెత్లో ఎఫెక్టివ్గా ఉంటే ప్యాట్ కమిన్స్ మిడిల్ ఓవర్స్లో ఎఫెక్టివ్గా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ ఎకానమీ కనుక మనం చూస్తే మిడిల్ ఓవర్స్లో 18 ఓవర్స్ వేసాడు, 7.39 ఉంది. సో చాలా ఎందుకంటే సన్ రైజర్స్ మోస్ట్లీ చాలా హై స్కోరింగ్ మ్యాచ్లు ఆడిన వెన్యూస్లో ఆడినా కూడా చాలా మంచి ఎకానమీ, అండ్ ఈజ్ వర్కింగ్ అవుట్ దో స్లోయర్ వన్స్ వెరీ వెల్. కటర్స్ చాలా బాగా వేస్తున్నాడు. అండ్ అతను నికోలస్ పూరన్, మార్కస్ స్టాయినిస్ లాంటి బిగ్ హీటర్స్ని కట్టడి చేయడానికి కమిన్స్ ఫామ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే భువనేశ్వర్ కుమార్
కూడా మళ్ళీ అతను కాన్ఫిడెన్స్ ఆల్వేస్ ఈస్ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అతనికి. ఎప్పుడైతే ఎల్ఎస్జీ మీద విజయం, ఎల్ఎస్జీ కాదు ఆర్ఆర్ మీద విజయం అందించాడు, 1 రన్ దాంట్లో లాస్ట్ ఓవర్ బాగా వేసి విజయం అందించాడు. తర్వాత ఈస్ లుకింగ్ లైక్ ఎ డిఫరెంట్ బౌలర్. ఈస్ గెటింగ్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. లాస్ట్ మ్యాచ్లో ముంబై బౌలర్ రన్స్ చేసినా కూడా భువి రిటర్న్ విత్ వెరీ గుడ్ ఫిగర్స్. ఐ థింక్ 4 overs 22 runs ఎంతో ఇచ్చాడు. వికెట్ దిగిపోయినా కూడా ఇట్ వాజ్ వెరీ వెరీ ఎకనామికల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ ఆల్సో. సో భువి రిటర్న్ టు ఫామ్ కూడా టీంకి బాగా కలిసి వచ్చే అంశం. ఇటు వచ్చి ఈ టీంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్పిన్ బౌలింగ్లో సరైన స్పిన్ బౌలింగ్ లేకపోవడం. ఉమ్రాన్ మలిక్ లాస్ట్ మ్యాచ్లో ఆడే సూచనలు కనిపించే కానీ సన్వీర్ సింగ్ని ఇంపాక్ట్ సబ్గా దించాల్సి వచ్చింది. ఉమ్రాన్ మలిక్ ఏమైనా ఆడతాడా ఈ మ్యాచ్లో అనేది చూడాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్ మ్యాచ్ తర్వాత ఈ వర్షం ద్వారా ఉన్న ఇబ్బంది ఇవన్నీ కూడా వాటి ఆధారంగా డెసిషన్స్ తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భువనేశ్వర్ కుమార్కి కేఎల్ రాహుల్కి అగేన్స్ట్గా 8 innings ఒకే ఒక్కసారి అవుట్ చేశాడు. మయాంక్ అగర్వాల్ స్టాయినిస్కి 2 సార్లు, కృణాల్ పాండ్యాకి 2 సార్లు దొరికిపోయాడు. నికోలస్ పూరన్కి నటరాజన్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 175 స్ట్రైక్ రేట్ ఉంది. నెవర్ నటరాజన్ నెవర్ డిస్మిస్డ్ హిమ్ సో ఫార్. సో అది పరిస్థితి. అండ్ మోసిన్ ఖాన్ ఈస్ వెరీ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ దిస్ ఐపీఎల్. 54 balls 7 times ఈ ఐపీఎల్లో అతను లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేశాడు. సో సన్ రైజర్స్ ఓపెనింగ్ బ్యాటర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్. సో అది ఆ డేంజర్గా మనకు అనిపిస్తుంది. ట్రావిస్ హెడ్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. లాస్ట్ 2 matchesలో పెద్ద స్కోర్లే చేశాడు కానీ తనదైన స్టైల్లో చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో అయితే అతను బౌలర్ని లైవ్స్ లభించాయి. అంతకుముందు మ్యాచ్లో చాలా స్లోగా ఆడాడు. సో అతను 40s 50s చేస్తున్నా మొదట్లో ఆడినంత అగ్రెసివ్ ఇంటెంట్ ఉంది కానీ అగ్రెసివ్గా రన్స్ రావట్లేదు. సో ట్రావిస్ హెడ్ ఫామ్లో ఉన్నట్టే ఉన్నాడు కానీ మరి చూడాలి మళ్ళీ తన పాత టచ్ సంపాదిస్తారు. అలాగే అభిషేక్ శర్మ కూడా లాస్ట్ 3 matches నుంచి ఫెయిల్ అవుతున్నాడు. 20 కూడా క్రాస్ కాలేదు లాస్ట్ 3 matchesలో. అది కూడా కొంచెం కన్సర్న్గా మనకు కనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ సమ్ క్లాసన్ కోర్స్ కెన్ ఆల్వేస్ యూ కెన్ రిలై ఆన్ హిమ్. సో సన్ రైజర్స్కి బ్యాటింగ్లో సమస్యలు, స్పిన్ బౌలింగ్ ప్రాబ్లం, తర్వాత లేట్ ఆర్డర్ ప్రాబ్లం. ఎందుకంటే సమాంతత బాగా ఆడట్లేదు కాబట్టి గ్లెన్ ఫిలిప్స్తో ఆ ప్రాబ్లం తీరుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. నెట్ రన్ రేట్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. అందుకే వాళ్ళు 5th ప్లేస్లో మాత్రం ఉన్నారు ఇప్పుడు. సో ఆ నేపథ్యంలో ఎల్ఎస్జీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఫామ్ కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అతను లాస్ట్ 3 matchesలో 11, 14 నాట్అవుట్, 10 మాత్రమే చేశాడు. స్టాయినిస్ ఇస్ బ్యాటింగ్ వెల్, అఫ్ కోర్స్ రాహుల్ ఈజ్ డూయింగ్ వెల్. బట్ మిగతా వాళ్ళందరూ బ్యాటర్స్లో కూడా ప్రాబ్లం ఉంది. దీపక్ కూడా మెల్లమెల్లగా ఫామ్ అందుకుంటున్నాడు. బట్ ఓవరాల్గా ఎల్ఎస్జీ కూడా డౌన్ కర్వ్లో ఉంది. వాళ్ళు కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో ఈ 2 టీమ్స్కి ఇక్కడ మ్యాచ్ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎవరు గెలుస్తారు? ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ డెఫినెట్ అడ్వాంటేజ్. హోమ్లో బాగా ఆడుతున్నారు వాళ్ళు. హోమ్లో ఒక్క మ్యాచ్ తప్ప అన్ని గెలిచారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. మామూలుగా ఫస్ట్ బ్యాటింగ్ ఇక్కడ బెటర్ కానీ వర్షం ప్రమాదం ఉంది కాబట్టి టీమ్స్ విన్నింగ్ టాస్ మైట్ ప్రిఫర్ టు చేజ్. ఎందుకంటే ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్లో ఏమన్నా అంతరాయం కలిగి ఓవర్స్ కనుక రిడ్యూస్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ బట్ టీమ్ విన్నింగ్ ద టాస్ మైట్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో 3 కీపర్స్ ఉంటారు. కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, హెన్రీ క్లాసన్. బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఆల్రౌండర్స్ మార్కస్ స్టాయినిస్, కృణాల్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, నటరాజన్ అండ్ రవి బిష్ణోయ్. ఈ టీం కెప్టెన్గా ట్రావిస్ హెడ్, వైస్ కెప్టెన్ క్లాసన్. సో హోమ్లో వీళ్ళిద్దరు బాగా ఆడతారు. క్లాసన్కి హైదరాబాద్లో మంచి రికార్డు ఉంది. సో అదే ఇక్కడ కంటిన్యూ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. నికోలస్ పూరన్ ఆల్సో హ్యాస్ గుడ్ రికార్డ్ ఇన్ హైదరాబాద్ బట్ స్టిల్ ఐ థింక్ క్లాసన్ రికార్డ్ అండ్ హిస్ ఎబిలిటీ టు ప్లే స్పిన్. ఎందుకంటే ఎల్ఎస్జీలో మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. బిష్ణోయ్, కృణాల్ పాండ్యా హెస్ బిన్ డూయింగ్ వెల్. సో ఆ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లాసన్ వర్సెస్ బిష్ణోయ్ అండ్ కృణాల్ పాండ్యా కదా. సో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మీరు టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం
కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్ కామెంట్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఆ ఛానల్ మీరు టాస్ తర్వాత విజిట్ చేయండి. సో హైదరాబాద్లో ప్రస్తుతం వెదర్ మళ్ళీ ఎండ కాస్తుంది. ఇలాగే ఎండ కాయాలి, ఎండ కాస్తే మాకు ఇబ్బందే, కానీ వర్షం వల్ల ఈరోజు వర్షం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంది. ఎందుకంటే మరో 2 మ్యాచ్లు కూడా ఉన్నాయి హైదరాబాద్లో వరుసగా. సో ఐ థింక్ ఐ హోప్, లెట్ us hope that rain will not disturb this virtual quarterfinal.